ఇక్ష్వాకు వంశానికి చెందిన మహానగరం అయోధ్య భూమి మీద వెలిగే కిరీటం వలె నిలిచింది. పుష్పవృక్షాలతో అలంకరించబడిన విశాలమైన రాజమార్గాలు, దేవతల శిల్పాలతో చెక్కబడిన ఆకాశాన్ని తాకే రాజప్రాసాద ద్వారాల వైపు దారితీస్తూ ఉండేవి. ధాన్యాలు, పట్టు వస్త్రాలు, మణులు, సుగంధ ద్రవ్యాలతో నిండిన వాణిజ్య వీధులు ఎప్పుడూ కిటకిటలాడేవి. నీడలతో నిండిన ప్రాంగణాల్లో పండితులు వేద గ్రంథాలపై చర్చలు జరుపుతుండగా, పిల్లల నవ్వుల మాధుర్యం వీధులన్నింటిలో మారుమోగుతూ ఉండేది. పక్కనే ప్రవహించే సరియు నది ఆ నగరానికి శాశ్వత పవిత్రతను ప్రసాదిస్తున్నట్లు మృదువుగా ప్రవహించేది. ఈ సమృద్ధిగా వికసించిన రాజ్యంలో రాజు దశరథుడు పరిపాలన సాగించేవాడు. ఆయన కేవలం మహావీరుడే కాదు, ధర్మానికి ప్రతిరూపమైన పాలకుడు. తన ప్రజలను ఒక తండ్రి తన పిల్లలను చూసుకునే విధంగా పాలించేవాడు. కఠినత అవసరమైన చోట కఠినంగా, కరుణ అవసరమైన చోట కరుణతో. బలహీనులు ఆయన రాజ్యంలో రక్షణ పొందారు. సజ్జనులు గౌరవింపబడ్డారు. అన్యాయం దాదాపు కనిపించనంత అరుదుగా ఉండేది. ఆయన కీర్తి భారతదేశ సరిహద్దులను దాటి దూర దేశాల వరకు వ్యాపించింది. అయితే ఆ మహిమలన్నింటి వెనుక రాజప్రాసాద గోడల మధ్య ఒక మౌన వేదన దాగి ఉండేది. ధనంగాని, శక్తిగాని పోగొట్టలేని దుఃఖం. దశరథునికి ఒక రాజు కావలసిన ప్రతిదీ ఉంది. శక్తివంతమైన సైన్యాలు, విశ్వసనీయమైన మంత్రులు, రాజసభను అలంకరించే మహర్షులు మరియు 3 సద్గుణ సంపన్నులైన రాణులు, శాంతస్వరూపుని కౌసల్య, తెలివితేటలతో ఉత్సాహంగా ఉండే కైకేయి, నిశ్శబ్దమైన భక్తితో మెరిసే సుమిత్ర. అయినా కూడా రాజభవనం అంతటా ఒక బాధాకరమైన నిశ్శబ్దం వ్యాపించుండేది. సంతానలేమి యొక్క నిశ్శబ్దం. కాలం గడిచే కొద్దీ రాజు హృదయంలోని ఆనందం మెల్లగా మసకబారింది. పండుగల సమయంలో అయోధ్య ఉల్లాసంతో వెలిగిపోయినా, ప్రజల కోసం చిరునవ్వు చిందించిన దశరథుని మనసు మాత్రం భారంగా ఉండేది. రాత్రివేళ ఒంటరిగా తన అంతఃపురంలో కూర్చుని ఖాళీగా ఉన్న శిశుగృహాలను తలుచుకుంటూ, నా తర్వాత ఈ మహాసింహాసనాన్ని ఎవరు అధిరోహిస్తారు అని ఆలోచించేవాడు. రాజ్యంపై ఉన్న భయం కన్నా ధర్మాన్ని విఫలమయ్యాననే భావన, తన వంశ పరంపర తెగిపోతుందనే ఆవేదన అతని మనసును కుదిపేసేది. అమోఘమైన కాలప్రవాహం అతనిపై భారంగా పడింది. అతని జుట్టు పూసలాడింది. ఒకప్పుడు అలసటను తెలియని శరీరం ఇప్పుడు వృద్ధాప్యాన్ని గుర్తు చేస్తోంది. తరచుగా ఈ ఆలోచనలు అతని మనసులో మెదిలేవి. నేను లేనప్పుడు అయోధ్య పరిస్థితి ఏమవుతుంది? నా ప్రజలను ఎవరు కాపాడతారు? నా జీవితపు కృషి గాలిలో కలిసిపోయే ధూళిలా మిగిలిపోతుందా? ప్రార్థనలు, ఉపవాసాలు, దానధర్మాలు చేసినప్పటికీ అతని హృదయానికి శాంతి లభించలేదు. చివరకు ఆవేదనతో నిండిన మనసుతో రాజు తన గురువైన మహర్షి వశిష్ఠుణ్ణి ఆహ్వానించాడు. దేవతలతో సమానమైన జ్ఞానమున్న ఆ ఋషి ఎదుట దశరథుడు వినయంగా నమస్కరించి తన హృదయంలోని బాధను మొత్తం వెలిబుచ్చాడు. తన కోరిక గర్వం వల్ల కాదు, ప్రజల పట్ల ఉన్న బాధ్యత వల్ల, ధర్మ పరిరక్షణ కోసం మాత్రమేనని అతని స్వరం కంపించుతూ చెప్పాడు. వశిష్ఠుడు నిశ్శబ్దంగా విన్నాడు. ఆయన కళ్ళలో కరుణ మెరిసింది. కొంతసేపు ధ్యానంలో నిమగ్నమైన తర్వాత రాజు హృదయంలో ఆశను మళ్లీ వెలిగించే మాటలు పలికాడు. పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహించమని సూచించాడు. దైవిక అనుగ్రహంతో సంతానప్రాప్తి కలిగించే మహాయాగం. అది సాధారణ యజ్ఞం కాదని, స్వచ్ఛమైన సంకల్పం, అపారమైన ధర్మనిష్ట కలిగిన రాజులే చేయగలిగే దేవలోకాలకు చేసే ఆహ్వానం అని వివరించాడు. ఆ మాటలు విన్న క్షణమే దశరథుని హృదయంలో చాలా కాలంగా మర్చిపోయిన ఒక వెచ్చదనం అలుముకుంది. ఏళ్ల తరబడి అతన్ని వేధించిన భారము క్రమంగా తగ్గింది. చాలా కాలం తర్వాత నిరాశ స్థానంలో ఆశ నిలిచింది. నూతన సంకల్పంతో లేచిన దశరథుడు ఆ పవిత్ర యజ్ఞాన్ని సంపూర్ణ భక్తి, విశ్వాసాలతో నిర్వహించాలని నిర్ణయించాడు. అతనికి తెలియదు, ఈ నిర్ణయం కేవలం అతని జీవితాన్నే కాదు, సమస్త లోక భవితవ్యాన్నే మార్చబోతుందని. ఎందుకంటే ఈ ఆవేదన నుంచే త్వరలో ధర్మానికి అవతారమైన ఒక మహానుభావుడు భూమిపై అవతరించబోతున్నాడు.